గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల నష్టాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మెంటల్ టెన్షన్లు బాగా పెరగడము జరుగుతుంది. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మీకు ఈసారి చాలా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సమయానికి వడ్డీలు కట్టలేకపోవడం, వడ్డీలు పెరిగిపోవడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు సమయానికి కట్టలేకపోవడం లాంటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, రావాల్సిన ఆస్తులు సంక్రమించకపోవడము, లిటిగేషన్లో ఉన్న భూములు కానీ, ఆస్తులు కానీ కొనుగోలు చేయడం లాంటి వల్ల ఇబ్బంది కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి, ఎవరిని పడితే వాళ్ళతో సంఘవాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం చెడిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల నష్టము, సంతానం వల్ల సమస్యలు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. డబ్బులు కూడా సమయానికి, అవసరానికి చేతికి అందకపోవడము, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనే వారు కూడా నిరాశ, నిస్పృహ కనపడుతుందని చెప్పచ్చు. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు, మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు అందరికీ సాగని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అలాగే రుణాలు చేసేయడం కానీ, అప్పుల వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల, సమయానికి తినకపోవడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు కూడా ఇంట్లో ఏదో రకమైన మనస్పర్ధలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మద్యపాన, ధూమపానం, వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మద్యం సేవించడం మానేయడం మంచిది. అలాగే ధూమపానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకునే అవకాశాలు మాత్రం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి రాత్రి తొందరగా పడుకోకపోవడము, నిద్ర సరిపోకపోవడము, సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల తర్వాత రోజు మీకు జ్ఞాపక శక్తి తగ్గడము, పరీక్షల్లో సరిగ్గా రాయలేకపోవడం కనపడుతోంది. కాలేజీల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి చేసేటటువంటి ఉద్యోగాల పట్ల ఇబ్బందులు, మనస్పర్ధలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ఉద్యోగాలు మారాలన్నా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి బంధువులతోటి, ఆడబడుచులతోటి, తోటికోటలతోటి ఇబ్బందులతో పాటుగా మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, మానసిక అశాంతి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎదురవుతున్నాయి. కొద్దిపాటి చికాకులు, ధన నష్టము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి
ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.